హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పిల్లల ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు సాయంత్రం పూట ఏమీ లేదనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఒక్కసారి ఇలా చేశారంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను, పచ్చి బఠానీలు. ఈ పచ్చి బఠానీ వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా పోతుంది, ఇంకా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ పచ్చి బఠానీని మిక్సీలో వేసి బరకగా మిక్సీ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇక్కడ నేను 100 ml ఉండేలాగా పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని బేటర్తో కానీ లేదంటే మజ్జిగ కవ్వంతో కానీ క్రీమ్లా తయారు చేసుకోండి. ఇలా క్రీమ్లా తయారు చేసుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు జీలకర్ర బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పెరుగు 1 కప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల వరకు మైదా తీసుకోవాలి. మైదా తీసుకొని ఇప్పుడు ఈ పెరుగులో వేసేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి మైదా పెరుగులో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పులో 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఒకేసారి అన్నీ వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు బ్యాటర్ అంతా మనం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. మరీ పలచగా అయితే కలుపుకోకూడదు. నేను చెప్పినట్టుగా 1 కప్పు నీళ్లు వేసుకున్నట్లయితే సరిపోతాయి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే మనకి బ్యాటరు పలచగా అయిపోద్ది. కలుపుకున్న తర్వాత బ్యాటర్ మనకి ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం 5 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1 రెమ్మ కరివేపాకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. అల్లం కొత్తిమీర అన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న గ్రీన్ పీస్ దీనిలో వేసేసుకోవాలి. పచ్చి బఠానీ అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ ఇలాగ స్నాక్స్ చేసేటప్పుడు ఇలా వేసి పెట్టండి. ఇలాగ పచ్చి బఠానీ తినడం వల్ల మనకి ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కనీసం 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఎంత బీట్ చేసుకుంటే అంత మనకి ఫ్లఫీగా వస్తాయి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకొని చట్నీ తయారు చేసుకుందాం. బ్యాటర్ మనకి ఎక్కువసేపు నానే పని ఉండదు, అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోండి. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకున్నాం కదా, పల్లీల్ని 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకొని ఇవి కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు మనకి పేలిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని 1 నిమిషం వేగనివ్వండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు చింతపండు వేసుకుంటే ఆల్రెడీ వేడి ఉంది కదా, ఈ వేడితోనే మనకి చింతపండు మెత్తగా అయిపోద్ది. చూడండి, మనకి పల్లీలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 4 వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. వెల్లుల్లిపాయ రొమ్మలు వేయడం వల్ల చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీని ఒకసారి వాటర్ వేయకుండా బరకగా ఆడుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. చట్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందే వాటర్ వేసుకున్నట్లయితే మనకి తొందరగా పల్లీలు అనేవి నలగవు. ముందు ఒక పల్స్ ఇచ్చిన తర్వాత నీళ్లు వేసుకున్నట్లయితే మనకి చట్నీ చక్కగా స్మూత్గా అయిపోద్ది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని బౌల్లో వేసేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని తాలింపుని రెడీ చేసుకుందాం. తాలింపు చాలా సింపుల్గా చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్, నెక్స్ట్ కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. అంతే సింపుల్గా మనం చట్నీ తాలింపు కూడా రెడీ అయిపోయింది. చట్నీ ఇది మనకి
ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు బ్యాటర్ అంతా కూడా ఒకసారి మూత తీసి చూసి బాగా కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు పల్చగా ఉంది అనిపించినట్లయితే కనుక మైదా కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి. ఎక్కువ శాతం బియ్యం పిండి వేయడానికి చూడండి, ఎందుకంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకూడదు అనుకుంటే బియ్యం పిండి వేసుకోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని బొండాల్లాగా కానీ లేదంటే చిన్న చిన్న పునుగుల్లాగా కానీ వేసుకోండి. పెద్ద సైజు వేసుకున్నట్లయితే మనకి బొండాల్లాగా వస్తాయి, చిన్న చిన్నగా వేసుకున్నట్లయితే పునుగుల్లాగా ఉంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. చాలామందికి ఉల్లిపాయలు వేసుకుంటే ఇష్టం కదా, అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏం వేసుకోవాలో చూడండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. సాయంత్రం పూట పిల్లలు అడిగినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టవచ్చు. అస్సలు పిండి నానబెట్టే పని లేదు. మిగిలిన పిండిలో మనం ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఉల్లిపాయ వేసాం కాబట్టి బ్యాటర్ మనకి పలచగా అయిపోద్ది కాబట్టి ఇక్కడ నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పునుగుల్లాగా కానీ బొండాల్లాగా కానీ వేసేసుకోండి. ఆయిల్ ఫుడ్ అనుకుంటున్నారా పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ చేయడం అంటే? కానీ మనం ఇందులో గ్రీన్ పీస్ వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళకైనా కూడా అసలు రాకుండా ఉంటుంది. పిల్లలు మనం వద్దంటున్నా కానీ పునుగులు కానీ బొండాలు కానీ తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసి పెట్టండి హెల్తీగా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.